సమ్రాట్ తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నో కష్టాలు కోర్చి ఈ బూర్జువ వ్యవస్థపై ఉక్కుపాగాన్ని మోపాలని ఈ కుటిల రాజకీయ నాయకుల్ని అంతమందించాలని అతనికి ఏ త్రోవ లేకుండా ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో అతనికి మాత్రమే తెలుసు. కానీ వీళ్ళ మీద పగపట్టి వస్తున్నాడు ఉరికే ఉగ్ర నరసింహుడై, కాలయముడు అయి, బొప్పులి పులై, అగ్ని పర్వతమై, రాయలసీమ రామన్న చౌదరిలాగా ఈ పూర్తి వ్యవస్థని సమూలంగా సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు ఈ సామ్రాట్. ఒక్కసారి చూడండి, అడుగు, అతడే సామ్రాట్. ఇదే రగులుతున్న అగ్ని పర్వతం, ఇదే మండుతున్న మానవ హృదయం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం, ఇదే రగులుతున్న అగ్ని పర్వతం, ఇదే మండుతున్న మానవ హృదయం. తాళములు చాటున్న సర్వధర్మములను మరచి వంచనతో వాలువధను గావించిన స్వార్థపరుడు ఈ రాముడు కాడా? అది కాదా నేరం, దానికి లేదా శిక్ష? చదివినప్పుడు వర్తధర్మాన్ని అనుసరించి రాధేయుని చంపించిన రాజకీయ కుట్రధారి కృష్ణుడు కాదా? దానికి లేదా శిక్ష, దానికి ఉన్న పాపం? ఇదేనా సకల వేద భారం, ఇదేనా పేద వేద ధర్మం? దానవ మానవ సంగపు ధర్మానికి లొంగనా? రగులుతున్న హృదయాగ్నికి నేనే బలి యవ్వనా? ఇదే రగులుతున్న అగ్ని పర్వతం, ఇదే మండుతున్న మానవ హృదయం. అతని గుండెల్లో అగ్నిపర్వతం ఎలా బ్రద్దలు కొడుతుందో, ఈ అగ్నిపర్వతం ఎందుకు బ్రద్దలు కొడుతుందో మనం ముందుకెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శాంతి శాంతి శాంతి. ఈరోజు నా జీవితంలోని మరవలేని రోజు. ఇన్నాళ్ళు నా మనోవేదనకు మంగళహారతి పాడి నా జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మార్గం దొరికిన మంచి రోజు. దానివల్ల నాకేంటి లాభం? ఉంది శాంతి, ఉంది. అది చెప్పాలంటే ముందు ఆనందంతో ఉప్పొంగిపోతున్న నా మనసుకు ఈ ఆట పాటలతో విందు చేయి, అప్పుడు చెప్తాను. నీ ఆనందం కోసం ఆడటానికి పాడటానికి తప్ప నేను మనిషినేనని, నాకు మనసుంటుందని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఇచ్చి శాంతి, నా గురించి ఆలోచించుకోవడానికి నాకు తీరకలేదు. ఇక నీ గురించి ఏం ఆలోచించగలను? అయినా ఇప్పుడు నీ నుండి కావాల్సింది నాకు ప్రశ్నలు కాదు, అసలైన పాట, ఖరీదైన ఆట. అయితే కమాన్.
వారెందుకు బంగారు వింటుంటే కంగారు గాఢంగా సుందరంగా డార్లింగ్ అంటే చాలు డార్లింగ్ లింగు లిటుకు లింకులు పెడితే బోలు ఓ మై డియర్ ఓ మై డియర్ నరనరాలోన చలిగరం చూడు తెగకరుస్తున్నది కుశలం కాస్తైనా ముచ్చావే నాటి మంచారు ఓ మై డియర్ నీడే శ్రీమతి గారు రహస్యాన్ని రగిలిస్తే మెల్లగా చల్లచును ఇదంటే అనుమతి కావాలా ప్యాది పెళ్ళంగారు నేడే శ్రీమతి గారు సరసంలో ముద్దే ముదిరి భక్తులు చెరిగే వేళ చీకట్లో చిలిపిగా నన్ను పిలవాలే తీమాల ఓ మై డియర్